తినడానికి తిండి లేదు గానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుగా ఉంది పాక్ యుద్ధ సన్నాహాల తీరు. ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. రుణభారం తడిసి మోపడైంది. అప్పుల మీద బతుకు బండిని లాగిస్తోంది. మరి భారత్తో యుద్ధం అంటూ వస్తే భవిష్యత్తులో దాయాది దేశం అసలు కోలుకుంటుందా? అసలు రక్షణ బడ్జెట్కు సరిపడా డబ్బులున్నాయా? అయినా ఎందుకు పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వుతోంది? చైనా అమెరికా అండ చూసుకునే రెచ్చిపోతోందా? ఏంటి పాక్ ధైర్యం? భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగేంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆయుధాల దగ్గర నుంచి సైన్యం, క్షిపణుల వరకు అన్నింటిలోనూ పాకిస్తాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. ముఖ్యంగా యుద్ధం చేసేంత ఆర్థిక సామర్థ్యం దాయాది దేశానికి లేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టంలో ఉంది అనేది అక్షర సత్యం. దశాబ్దాలుగా కొనసాగుతున్న రుణభారం, బలహీనమైన ఎగుమతులు, రాజకీయ అస్థిరత్వం దేశాన్ని ఆర్థికంగా కుంగదీశాయి. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన పాకిస్తాన్ నేడు తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF నుండి సహాయం పొందినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రభుత్వాలకు పెను సవాల్గా మారింది. పన్ను వసూళ్లలో అసమర్థత, ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది. అక్కడి మధ్యతరగతి ప్రజలకు సరైన తిండి కూడా లభించడం లేదని తెలుస్తోంది. మోటార్ సైకిల్ ఉన్నవారికి అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేని స్థితిలో పాకిస్తాన్ యువత ఉంది. అలాంటి పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగుతుందా అంటే లేదనే చెప్పాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత 2 దశాబ్దాలుగా సంక్షోభంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ విదేశీ రుణభారం సుమారు $130 బిలియన్ చేరింది. ఇది దేశ జీడీపీలో దాదాపు 50% కంటే ఎక్కువ. విదేశీ మారక నిల్వలు 2025 ఆరంభంలో $8 బిలియన్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇవి కేవలం 2 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఎగుమతులు బలహీనంగా ఉండడం, దిగుమతులపై ఆధారపడడం వల్ల వాణిజ్య లోటు పెరిగింది. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా ఉన్న టెక్స్టైల్స్ రంగం ఇప్పుడు అంతర్జాతీయ పోటీ, మౌలిక సదుపాయాల కొరతతో కుంటుపడింది. దీనికి తోడు పన్ను వసూళ్లలో అసమర్థత ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు పన్ను ఎగవేతకు పాల్పడడం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. యుద్ధం భారీ ఖర్చుతో కూడుకుంది. ఆయుధాల కొనుగోలు, సైనిక శిక్షణ, ఇంధనం, లాజిస్టిక్స్ కోసం $1 బిలియన్ అవసరం. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 2024-25లో సుమారు $7-8 బిలియన్. భారత ఆర్మీది $75 బిలియన్ పైగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వనరులు సైన్యాన్ని నడపడానికే సరిపోవు. మరి యుద్ధం చేసే పరిస్థితి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ కు చైనా నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం అందుతోంది. అయితే యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు చైనా నేరుగా సాయం చేసే అవకాశం తక్కువ. ఎందుకంటే ఇది అంతర్జాతీయ ఒత్తిళ్లకు దారితీస్తుంది. అమెరికా, సౌదీ అరేబియా వంటి ఇతర మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ కు ఆర్థిక సాయం అందిస్తాయి. కానీ యుద్ధానికి నిధులు ఇవ్వడం సందేహాస్పదం. అయితే పాకిస్తాన్ పైకి మేకపోతు గాంభీర్యం పోతున్నా లోపల మాత్రం వణికిపోతోంది. అందుకే అంతర్జాతీయంగా సానుభూతి పొంది యుద్ధం రాకుండా మధ్యవర్తి రాజకీయాలతో భారత్ ను శాంతింపజేయాలని చూస్తోంది. కానీ పెహల్గాం దాడితో యావత్ భారతం రగిలిపోతోంది. అందుకే ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంలో పాక్ కు సహకరించేందుకు ముందుకు రావడం లేదు. సో యుద్ధం అనివార్యమే అన్నది విశ్లేషకుల అంచనా.